మహాలక్ష్మీ నరసింహస్వామి హుండీలు అనేది నేను ఓపెన్ చేయడం జరిగిందండి. 33 రోజులు ఉండేది గాను 3,21,00,000 ఆదాయం. అంటే టెంపుల్ చరిత్రలో ఇంత మొత్తంలో రావడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి. చందనేత్ర అయిన తర్వాత ఉండి ఓపెన్ చేయడం జరిగింది. చందనేత్ర తర్వాత ఒక నెల 15 రోజుల వరకు స్వామివారికి విపరీతంగా భక్తులు చందనేత్రకి ఎలా వస్తారో ఆ విధంగానే వచ్చి భక్తులు దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీ. అలాగే ఒరిస్సా నుంచి దాసుడు గారు అనేవారు కూడా చందనేత్ర తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 2 months వరకు ఇక్కడ బస చేయడం జరుగుతుంది. వారు వచ్చిన సందర్భంగా ఒరిస్సా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అనేది ఆనవాయితీ. ఏది ఏమైనా ఈసారి మాత్రం తీసుకున్నట్టయితే ఉండి గణనీయంగా పెరిగిందండి. దగ్గర పర్ డే 10 లక్షల వరకు రావడం జరిగింది. ఎప్పుడు చూసినట్టయితే మనకి 7 నుంచి 8 లక్షల వరకు హైయెస్ట్ వచ్చేది. ఇప్పుడు నియర్లీ 10 లక్షల వరకు ఆదాయం రావడం జరిగింది. మేము క్యూ సిస్టమ్ అన్నది కొంచెం ఆల్టర్ చేయడం జరిగిందండి. ఇలాగ సర్వదర్శనం ఒక లైన్ నడుస్తుంది, 100 రూపాయల దర్శనం నడుస్తుంది, అలాగే 300 లైన్ నడుస్తుందండి. ఇప్పుడు మనం ఇంత ముందు వరకు ఏం చేసేవాళ్ళు అంటే సిఫార్సులు ఏదైనా వచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఆ భక్తులకి అంటే లైన్లో వెళ్ళే వాళ్ళకి క్రాస్ చేసుకుని వెళ్ళడం కొద్దిగా ఇబ్బందులు జరగడం, అసౌకర్యం ఫీల్ అయ్యేవారు భక్తులు కూడా. అది మనం దాన్ని అధిగమించడానికి ఒక సెపరేట్ క్యూ లైన్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా సిఫార్సు లేఖలు వచ్చినట్టయితే వాటికి సెపరేట్ లైన్. అంటే ఇప్పుడు 4 లైన్లు దేనికి అది ఎక్కడికి ఇబ్బంది లేకోకుండా నడుస్తుంది కాబట్టి భక్తులు కూడా దర్శనం బాగా జరుగుతుంది. వారు ముడుపులు మొక్కుబడులు కానుకలు అవి సమర్పించుకోవడానికి కూడా వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంది. స్వామివారి మీద అంటే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం, ఆ నమ్మకంతోనే వచ్చి దర్శనం చేసుకోవడం, వారు కోరికలు కోరుకోవడం, కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకోవడం అనేది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.